అయ్యా నిన్ను మోసే గాడిదలుగా మేము ఉండుటకు సహాయం చేయి. అయ్యా 2026 సంవత్సరాల క్రితం ఎలాగ నాయన మా కొరకు మా పాపముల కొరకు తండ్రి ఎంత దీనుడిగా తగ్గించుకొని వచ్చి సిలువ మరణాన్ని నాయన నువ్వు మరణించి పాపపు ఊపి నుంచి మమ్మల్ని పైకి గొప్ప రక్షణ నా సిలువలో మానవ జాతికి అందించావయ్యా. ఇట్టి ప్రేమను గుర్తెరుగుటకు సహాయం ఇచ్చేయి నాయన. నన్ను క్షమించు తండ్రి. నా విధేయతలు నా బుద్ధిహీనతలు మన్నించు తండ్రి. నా పాపపు కట్లు తెంచివేయండి నాయన. నీకు ఉపయోగపడేవారిగా మేము ఉండుటకు సహాయం ఇచ్చేయి. మమ్మల్ని ప్రేమించి ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి మీ దాసనైన జానయ్య గారు ప్రభావ ఎలాగ ఈ కఠినమైన గ్రామానికి వెళ్ళాలంటే మీరు నా మీద మిమ్మల్ని ఉంటేనే మేము వెళ్తానన్నప్పుడు ఎలాగ వచ్చినప్పుడు తండ్రి ఈ గ్రామానికి ఎలాంటి ఉద్యోగం తీసుకొచ్చావయ్యా. అయ్యా ఎంతమంది కట్లు తెంచావయ్యా. ఎంతమంది పాపములు ఊపిలోంచి లేవనెత్తినది వ్యభిచారాన్ని మార్చావు తండ్రి. దొంగల్ని మార్చిన దేవుడు ప్రభా, కఠినలను మార్చిన దేవుడు ప్రభా. అయ్యా ఇలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? మా హృదయాన్ని మార్చే దేవుడు నీవేనాయా. అయ్యా మమ్మల్ని నాయన నీకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న దేవుడు. ఈ గ్రామాన్ని నువ్వు ఎంతో ప్రేమించావయ్యా. ఈ గ్రామం పట్ల నీ ఉద్దేశాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి కనుకనే ఈ దినాన్ని ఇంత సురక్షితంగా ఈ గ్రామాన్ని కాపాడుతున్నావు తండ్రి. అయ్యా కాపాడే ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుక్కుడు నిద్రపోడు అన్నట్లుగా మీరు మమ్మల్ని మా బిడ్డలను కాపాడుతున్నారు అయ్యా. మేము మీకు లోపడే గాడిదలుగా నాయన మిమ్మల్ని మోసే గాడిదలుగా మేము ఉండుటకు సహాయం ఇచ్చాం. మాకున్న ప్రతి కట్లు నుంచి విడిపించి విమోచించి నీకు మహిమకరమైన జీవితాలు మా అందరికీ దయచేయి. నీ రాత్రి నీ దాసులు ఎంతో బలహీనంగా ఉన్నా నాయన మాట్లాడిన నీ మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతికేవారిగా ఉంటాం నాయన. నీ మాటల్లో జీవం ఉంది తండ్రి. అయ్యా మా నాయన గుడ్ ఫ్రైడే రాబోయే గుడ్ ఫ్రైడే ఆరాధనకు ఈశ్వర ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. రాబోయే నీ రాకడ దినాలకు ఉన్నాం ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో మారు మనసు పొందలేదో వారందరూ రక్షింపబడటకు సహాయం ఇచ్చేయండి. ఈ ప్రయాస ఎక్కడ వృధా కాకుండా చేయండి ప్రభా. ఈ అంత్య దినాల్లో ప్రభా వ్యాపారికన తిన నీ సువార్తను ప్రభా మోసే గాడిదలుగా మేమందరం ఉండుటకు సహాయం ఇచ్చేది. నీ రాజ్యాన్ని నీ నీతిని ఎతికే బిడ్డలుగా మేమందరం ఉండుటకు సహాయం ఇచ్చేది తండ్రి. నీవే మమ్మల్ని దర్శించి కాపాడమని నాయన వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని విన్న వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని తండ్రి నీవే కృప చూపమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.